పవన్ కళ్యాణ్ అయితే ఎన్నికలకి సిద్ధమైపోతున్నారు. తాజాగా ఏదైతే విశాఖపట్నంలో 2 రోజుల మీటింగులు, తర్వాత తూర్పుగోదావరి 22వ తారీఖు లోపు కంటిన్యూగా వివిధ జిల్లాల వాళ్ళతో మాట్లాడేసి అక్కడ అభ్యర్థులు, అక్కడ తెలుగుదేశంతో ఎన్నెన్ని సీట్లు ఖరారైనాయో ఆయనకు తెలుసు. ఆ సీట్లలో అభ్యర్థులను ప్రకటించేసి ముందుకు వెళ్తున్నారు. అదే సందర్భంలో 10 కోట్ల రూపాయలు తన సొంత సంపాదన నుంచి పార్టీకి ఇప్పుడు ప్రచారానికి ఇతరత్ర అయ్యేటటువంటి ఖర్చుల కోసం డబ్బులు కేటాయించారు. ప్రస్తుతం జరుగుతున్నటువంటి యాక్టివిటీ సాధారణంగా ఏ పార్టీకి ఆ పార్టీనే ఖర్చు పెట్టుకుంటుంటుంది. అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి, తెలుగుదేశం పార్టీకి లోకల్ లీడర్షిప్ కొంత డబ్బులు ఖర్చు పెడుతుంది. అట్లాంటి అవసరం లేకుండా పూర్తిగా తనే ఆ ఖర్చును భరించడానికి ముందుకొచ్చారు పవన్ కళ్యాణ్. తద్వారా ఎవరి మీద భారం పడకుండా చూసుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. మరొక వైపున నాయకుల్ని, కార్యకర్తలను కూడా సిద్ధం చేస్తున్నారు. ఏమనంటే ఇప్పుడు సీట్లు మనకు తక్కువ రావచ్చు అంటే ఆ ముక్క చెప్పట్లేదు. కాకపోతే ఇవాళ అవకాశాలు దక్కని వాళ్ళందరికీ తర్వాత నామినేటెడ్ పదవులు వస్తాయి, నామినేటెడ్ పదవుల్లో 3వ వంతు మనకే దక్కుతాయి అన్నటువంటి కోణంలో వాళ్ళని సిద్ధం చేసే పని. అంటే తక్కువ సీట్లు వచ్చినా గొడవ పడకండి, మీకు మళ్ళీ మీ అందరికి కూడా ఏదో ఒక పోస్టులు ఇప్పిస్తాను అనేటువంటి కోణంలో వాళ్ళని సిద్ధం చేస్తున్నారు పవన్ కళ్యాణ్.